హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. గత దినమంతా కాచి కాపాడి ఈ మంచి ఉదయకాల సమయమందు ప్రభు తన హస్తము చాపి మనల్ని సమకూర్చి ఆయన సన్నిధిలో మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 42వ అధ్యాయం చదువుతాను, నాతో ఏకీభవించండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములు అయ్యను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ దారల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగని ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నా దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. ఈ కీర్తనలో దప్పిగొనిన ఆత్మలో నుండి వెలువడిన దేవుని మాటలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని జీవము గల దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. కీర్తనకారుని అంతరంగ వేదనతో దేవుని సన్నిధిలో దేవుని జ్ఞాపకము చేసుకోమని కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధికి రావాలంటే, దేవునిని ఆరాధించాలంటే ఎన్నో సాకులు వెతుకుతారు చాలామంది. ఆర్థిక భారము వలన దేవుని గణపరచలేరు. కొంతమంది లోక సంబంధమైన కార్యకలాపాల్లో మునిగిపోయి దేవుని గురించి పట్టించుకోవడమే మర్చిపోతారు. మనం లోకాన్ని ఎలా భావిస్తున్నాము? లోకమును కౌగిలించుకుంటున్నాము. లోకములోని ఆనందాలన్నీ మనకే కావాలని ఇంటిలోనికి తెచ్చుకుంటున్నాము. దేవుని ప్రజలతో దేవుని ఇంటిలో దేవుని ఆరాధించుటకు చాలామంది వెళ్ళలేకపోతున్నారు. కొందరు మానుకుంటున్నట్లుగా దేవుని మందిరమునకు వెళ్ళడం మానేస్తున్నారు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వస్తున్నాయని దేవుడు హెచ్చరిస్తున్నారు. కీర్తనకారుడు దేవుని మందిరమునకు వెళ్ళకపోవుట వలన అతని ఆత్మ ఎండిపోయినదని దుఃఖిస్తున్నాడు. నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు కీర్తనకారుడు కన్నీళ్లే అన్నపానములు ఆయన అని దుఃఖముతో చెప్తున్నాడు. తన సమస్యను దేవుని ఎదుట పెట్టి ఆత్మీయ యుద్ధాయుధములతో సమస్యను, నిరాశ నిస్పృహలను కూల్చేశాడు. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడని ఇంకనూ నేను చెప్పుకుంటాను అని భక్తుడైన రాజు దేవుని గణపరుస్తూ ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ఆశ భయము కలిగిన వాడై ఉన్నాడు. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. యోర్దాను మరణమునకు సాదృశ్యంగా ఉంది. దాని కెరటములు కరుళ్ళు గుర్తొస్తున్నాయి. మరణమునకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు రాజు. నీవు మరణమవుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు
హిజ్కియా విశ్వాసమును ఏమాత్రము కోల్పోలేదు. ఎటుపోయినను, శ్రమపడుచున్నను, ఇరికింపబడినను, అపాయములో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మాలో ప్రత్యక్షపరచబడినట్లు యేసు యొక్క మరణానుభవమును మా శరీరంలో ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగించుకొనుచున్నాము. ప్రేమ, సంతోషము, జీవము దేవునిలో ఉన్నవి. దేవుడు మరణము కలిసి ఉండలేనివి. దేవుని యందు విశ్వాసం ఉంచిన హిజ్కియాను దేవుడు మరణ పడక నుండి లేపాడు. దేవుని స్తుతిస్తున్నాడు హిజ్కియా. సూర్య గడియారము వెనక్కు వెళ్ళింది. సర్వశక్తిగల దేవుని కార్యము జరిగింది. 15 సంవత్సరాల ఆయుష్ పెరిగింది. దేవునికి సర్వ ప్రపంచము పైన ఉన్న అధికారమునకు సూచన కనబడుతుంది. ఇంతటి గొప్ప కార్యమును బట్టి దేవుని మహిమపరచుచున్నాడు రాజు. దేవునికి స్తోత్రం. మహిమగల దేవునికి స్తోత్రం. స్తుతియాగం అర్పిద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీ వాక్యము తెలివిలేని వారికి తెలివి కలిగించును దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీ మాట సంతోషమును ఆనందమును కలుగుజేయుచున్న దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. యథార్థముగా ప్రవర్తించు వారికి నీ మాటలు క్షేమ సాధనముల దేవా నీకు స్తోత్రం. నీ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమున్నై ఉన్నది దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీ వాక్యము సజీవమై బలము గలదై ఉన్నది దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీ మాట అగ్ని వంటిది, బండను బద్దలు చేయు సుత్తి వంటిది దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీ మాట, నీ నోటి మాటను అగ్నిగా చేసి ఉన్న దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. యెహోవా వాక్యము యథార్థమైనది దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. ఆయన చేయునదంతయు నమ్మకమైనది దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీ ధర్మోపదేశము అపరిమితమైనది దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీతిని బట్టి భీకర క్రియల చేయు మాకు ఉత్తరమిచ్చుచున్న దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీతిని బట్టి ఉత్తరమిచ్చుచున్న దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీ కోపము నిమిషమాత్రం ఉండును దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీ దయ ఆయుష్కాలం అంతయు నిలిచి ఉండును దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీవెల్లప్పుడూ కోపించువాడవు కాదు దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీవెల్లప్పుడూ వ్యాజ్యమాడువాడవు కాదు దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీ రక్షణ నిమిత్తము నిన్ను స్తుతించుచున్నాను ప్రభువా దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. ఆకాశ విశాలమును సృజించిన దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రపంచములను నిర్మించిన దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. భూమి ఆకాశములను సృజించిన దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. వెలుగును కలుగజేసిన దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు కృప చూపిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. సంతోషం కలిగి స్తోత్రం చెల్లించుచు నేను దేవుని గణపరచెదను. నా ఆశ్రయదుర్గమైన దేవా, నేను నిరాశ చెందకుండా నిన్నే స్తుతిస్తాను. ఇక నుండి నా మొర నీ సన్నిధిలోనే, నీ చెవిలోనే వినబడుతుంది దేవా. నీకు స్తోత్రం. స్తోత్రం తండ్రి. స్తోత్రం. నీతోనే నా మనవి చేయుదును దేవా. నీకు స్తోత్రం తండ్రి. నీవు నాకు బండ వంటి దేవుడవు. నా బలహీనతలో, నా వ్యాధిలో నిన్ను మర్చిపోకుండా నిన్నే ఆరాధిస్తాను దేవా. నీకు స్తోత్రం. మారని దేవుడా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. స్తోత్రం తండ్రి. నీ నామమును బట్టి నీవు మాతో మాట్లాడుము దేవా. నువ్వు మౌనంగా ఉండవద్దు ప్రభువా, మాతో మాట్లాడుము. శత్రువులు మమ్ము బాధ పెడుతున్నారు, రకరకముల మాటలతో బాధపరుస్తున్నారు. నీ నామ ఘనత కొరకు అడుగుతున్నాను దేవా. నీ కార్యము జరిగించుము తండ్రి. దేవా నీ యందు నిరీక్షణ ఉంచి ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రం. స్తోత్రం. స్తోత్రం తండ్రి. ఇంకా ఇంకా నేను స్తుతించినట్లు నీ కార్యములు జరిగిస్తావని సాతాను వెంటాడినా, తరిమినా, కన్నీరు పెట్టించినా, మరణపు అంచుల వరకు వెళ్ళినా నా ప్రాణము దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని నా ప్రాణముతోనే చెప్పుకొందును దేవా. నీ కృప కలుగన ఆజ్ఞాపించుము దేవా. నీకు స్తోత్రం. స్తోత్రం తండ్రి. కృంగిన ప్రాణమును నిమ్మలపరుచుకునే విధముగా కృప చూపినందుకు నీకు స్తోత్రం దేవా. సజీవుడవైన దేవా, మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు దేవా నీకు స్తోత్రం. పరిస్థితులను బట్టి కృంగిపోక, పరిస్థితుల వైపు చూడక, నీ వైపు చూచి ధైర్యంగా ముందుకు సాగుటకు కృప దయచేయము దేవా. ఈ దినమంతా
మాతోనే ఉండుము దేవా. ఈ దినమునకు కావలసిన నడిపింపు శక్తిని మాకు దయచేయము దేవా. యేసయానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది తండ్రి. దేవా, ఎప్పటికప్పుడు నీవు మమ్మల్ని సరిచేయము దేవా. నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. మా దేశమును మా ప్రజలను కనికరించుము దేవా. ఈ దేశంలో నెమ్మది కలుగుజేయము తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. భయంకరమైన విపత్తులు కలుగుతున్నాయి దేవా. అనేకులు వారి జీవితాలను పోగొట్టుకుంటున్నారు తండ్రి. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని దినములలో మేమున్నాము ప్రభువా. మేము ఎంతో కోల్పోతున్నాం తండ్రి. స్తోత్రం 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 దేవా. నిన్ను ఆరాధించలేక నీకు దూరమైపోతున్న వారిని కనికరించి ఆకర్షించుకో ప్రభువా. మాతో ప్రార్థనలో ఎగిపిస్తున్న వారిని కృపతో జ్ఞాపకం చేసుకో దేవా. నీ సహాయం అందించుము దేవా. నా తండ్రి మీకు స్తోత్రం. వారి బాధ, కష్టము, శ్రమ, శోధన నుండి వారిని విడిపించుము దేవా. కాపాడుము దేవా. అనుదిన వాక్యము ద్వారా నిన్ను కలుసుకొనుటకు వారిని కృపతో నింపుము దేవా. నీవే వాక్యమని నీరు కట్టి మమ్ములను ఫలింపజేయము తండ్రి. దేవానికి స్తోత్రం. ప్రతి పరిస్థితిలో నీ సహాయము, నీ ఆలోచన అనుగ్రహించుము దేవా. నీ ప్రజలతో కలిసి నీ సహవాసములో ఉండుటకు కృప దయచేయము దేవా. ప్రార్థన పరిశుద్ధాత్ముని ద్వారా కార్యము నెరవేర్చుము తండ్రి. నా దేవా, యేసు రక్తము ద్వారా నీ ప్రజలను కప్పుము దేవా. నీ రక్తముతో కడుగుము దేవా. యేసయ్యా, యేసు రక్తంతో ప్రతి వారిని లేవనెత్తుము దేవా. నీకు స్తోత్రం 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 తండ్రి. ప్రతి ఆటంకపరచు దుష్టక్రియలను యేసు రక్తంతో చెదరగొట్టుము దేవా. ప్రభువా, నీ ప్రజలను స్వస్థపరచుము దేవా. బాగు చేయము తండ్రి. దేవా, ప్రార్థన ఆలకించినందుకు నీకు స్తోత్రం. నీ కృప కుమ్మరిస్తున్నందుకు నీకు స్తోత్రం. నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.